లాస్ట్ 4 ఇయర్స్ నుంచి లాస్ట్ సార్ 4 ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. ఉమ్, ఫస్ట్ ఒక చేతితో స్టార్ట్ అయింది. ఒక చెయ్యి లేపలేకపోయాను. ఉమ్, సో వెంటనే నేను హైదరాబాద్ లోనే బంజారా కేర్ లో ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ అయిందండి. సో ఉమ్, వాళ్ళు మెడిసిన్స్ ఇస్తా ఉన్నారు. మెడిసిన్స్ వాడుతా ఉన్నా. ఉమ్, ఈలోగా రెండో చేతికి కూడా ఎఫెక్ట్ అయింది. ఓ సో డాక్టర్స్ మెడిసిన్స్ ఇస్తా ఉన్నారు, మారుస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం తెలియలేదండి. సో ఉమ్, వాళ్ళు ఫైనల్ గా 6 మంత్స్ ఈ మెడిసిన్ ఆ మెడిసిన్ వాడుతా ఉన్నారు. ఇచ్చిన తర్వాత సో ఉమ్, నాకు ఏమి ప్రాబ్లం తగ్గట్లేదు. సో ఉమ్, వాళ్ళు ఇంకా అనేక రకాల టెస్టులు అన్ని చేసిన తర్వాత ఫైనల్ గా వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఎంఎండి, మోటార్ న్యూరాన్ డిజార్డర్. సో ఉమ్, దీనికి ఈ వారంలోనే మందు లేదు. సో ఉమ్, ఏంటంటే మీరు వాడి మందు ఈ ప్రాబ్లం పెరగకుండా ఉంటది, అంతే ఉమ్, తప్ప మందు లేదు దీనికని చెప్పారండి. సో ఉమ్, అప్పటి నుంచి మందులు వాడుతా ఉన్నాను. ఉమ్, ప్రాబ్లం అయితే స్లోగానే పెరుగుతుంది. సో డాక్టర్స్ ఉమ్, ఏం చెప్పారంటే ఈ మందులు వాడకపోతే ప్రాబ్లం ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది, కానీ మందులు వాడుతూ ఉంటే అది స్లోగా పెరుగుతుంది, కానీ అది తగ్గటం అనేది ఇంపాసిబుల్ అని చెప్పారు. సో ఉమ్, ఈ మధ్యలో స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ తీసుకోమన్నారు మంత్లీ వన్స్. ఉమ్. స్టెమ్ ఓకే. సెల్ ఇంజెక్షన్ అంటే ఒక్కొక్కటి 1,20,000 1,30,000 తీసుకుంటున్నారు. ఓ మంత్లీ వన్స్ తీసుకోమంటున్నారండి. మంత్లీ వన్స్ తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఉమ్, నేను వర్క్ చేసేది ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నా. సో అయినా ఓకే. కానీ నేను నా స్టేజ్కి మించి ఒక 25 lakhs ఖర్చు పెట్టానండి. సో ఓకే. ఈ సమయంలో నాకు అనుకోని రీతిగా మా పాస్టర్ గారి ద్వారా ఉమ్, బివిఎస్ ప్రసాద్ గారి పరిచయం అయ్యి, బివిఎస్ ఉమ్, ప్రసాద్ గారి ద్వారా రమణ గారి పరిచయం అయ్యి, ఇద్దరు కూడా నాకు ఉమ్, ఇట్లా ఈ వాల్టన్, సో విప్రోటెన్, విఆర్4 రెండు వాడండి మీకు ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పారు. సో ఉమ్, నేను నేనైతే విశ్వాసం కలిగి, సో పాస్టర్ గారి ద్వారా పరిచయం అయింది కదా, సో ఇన్నాళ్ళు ఎన్నో రకాల మందులు వాడాను, ఈ విధంగా అయినా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడనే విశ్వాసంతో సో December 11th నుంచి స్టార్ట్ చేశానండి. సో ఉమ్, December 11th ని స్టార్ట్ చేస్తే ఇప్పటికే ఆల్రెడీ 3 months అయింది ఇప్పటికి. ఉమ్, సో నేను ఓకే. ఇది వాడటం స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఉమ్, 1 week 10 days తర్వాత నా ఉమ్, బాడీలో కొద్దిగా చేంజెస్ ఏమంటే ఉమ్. బాడీ అనేది గట్టిపడిందండి. సో వావ్. మొదటగా లూజ్ గా ఉండేది బాడీ, ఉమ్, గట్టి పట్టడం స్టార్ట్ అయింది. సో వెరీ గుడ్. తర్వాత ఉమ్, విపరీతమైన పెయిన్స్ నాకేంటంటే కాళ్ళు, చేతులు, తల ఒక రకమైనటువంటి పెయిన్స్, భరించలేని పెయిన్స్ వచ్చాయి. కానీ ఉమ్, అది నేను రమణ్ గారితో, ప్రసాద్ గారితో చెప్తే ఇది నీకు మంచి షైను, సో ఉమ్, నీకు ఇది కంటిన్యూ చేయి, 6 months to 1 year వాడితే మీకు కంట్రోల్ అవుతుంది, కంటిన్యూ చేయండి అని చెప్పారు. సో ఉమ్, నాకు విప్రోటెన్, విఆర్4 రెండు వాడుతున్నాను. సో ఉమ్, ఎంతో కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది సార్, అయినా కానీ సో ఉమ్, నాకు రిజల్ట్ కనపడుతుంది. అంటే నాకు బాడీలో కొద్దిగా శరీరం గట్టిపడుతుంది, ఒళ్ళు నొప్పులు వచ్చాయి. ఉమ్, ఇంతకాలం వేరే మందులు వాడినప్పుడు ఈ ప్రాబ్లం లేదండి, అంటే ఉమ్, ఈ రిజల్ట్ అనేది కనపడలేదు. సో ఇది ఉమ్, వాడినప్పుడు బాడీలో ఏదో చేంజెస్ అయితే కనపడుతున్నాయి. సో ఉమ్, దేవుడు ఏ విధంగా నన్ను స్వస్థపడతాడనే విశ్వాసంతో అది ఉమ్, డబ్బుల పరంగా ఎంత ఇబ్బంది అయినా కానీ వాడుతున్నానండి. సో ఉమ్. అంటే నేను ఇప్పుడు బయటికి వెళ్ళడానికి విత్ ఫ్యామిలీ సపోర్ట్ తోటే వెళ్ళాలి. వాష్రూమ్కి ఓ వెళ్ళాలన్నా వీళ్ళు పట్టుకోవాలి. అంతకు ఓ ముందు అదే కండిషన్, ఇప్పుడు కూడా అదే కండిషన్ ఉన్నాను, కానీ కొంచెం ఉమ్, బాడీ గట్టిపడటం, పెయిన్స్ ఉమ్. అయ్యి వచ్చి, అంటే నేను ప్రాబ్లం అనేది పెరగట్లేదేమో అని అనిపిస్తుందండి. వెరీ ఉమ్, గుడ్ సార్. ఉమ్, నా సెన్స్ అట్లా అనిపిస్తుంది. సో ఉమ్. దేవుడి దయ వల్ల ఈ మందులు ఈ కంటిన్యూ చేస్తే 6 months 1 year అయితే నా పని నేను చేసుకోగలుగుతాను విశ్వాసంతో ఈ సార్ విఆర్4 వాడుతున్నానండి. ఇదే నా టెస్ట్ మనీ. సార్ అయితే ఈ మోటార్ న్యూరాన్ డిజార్డర్ కి ప్రపంచంలో మందులు లేదంటారు కదా సార్. నెలలో ఆ, మీకు 1,20,000 పెట్టి ఇంజెక్షన్ చేసుకోమనే వాళ్ళ అవును సార్, అవును. అలా మీరు వేయించుకున్నారా సార్? వేయించుకున్నాను సార్. నేను ఆ, ఒక 7-8 తీసుకున్నాను సార్. ఓకే. అప్పుడు 7-8 తీసుకున్నారంటే దాదాపు మీరు ఒక 10 లక్షల దాకా ఖర్చు పెట్టారు ఆ అవును ఓన్లీ సార్, ఇంజెక్షన్స్ కి. ఇంజెక్షన్స్ కి అవును సార్, అవును. టోటల్ గా ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టుంటారు సార్ ఈ సమస్య వచ్చిన తర్వాత? 25 lakhs అండి. ఓకే. సో అప్పుడు అవన్నీ వాడినప్పుడు రాని ఇది ఇప్పుడు అప్పుడు వాడినప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ లేవా?
మీరు ఆ, బయట ట్రీట్మెంట్ ఇటువంటి ఫీలింగ్స్ తీసుకున్నప్పుడు? ఏమి లేవండి. అవును, అటువంటి ఓకే. ఫీలింగ్స్ ఉన్న పెయిన్స్ రావటము, ఓ ఆ! బాడీ అనేది గట్టిపడటం, ఆ ఫీలింగ్స్ ఏమీ లేవు. ఆ! ఇది వాడిన తర్వాత ఆ ఫీలింగ్స్ వచ్చాయి. ఫీలింగ్సే కాదు, ఆ! నిజంగా కూడా బాడీ గట్టిపడటం, పెయిన్స్. ఆ! వెరీ గుడ్. వెరీ గుడ్. అదే. చిన్నగా ఇప్పుడు బాత్రూమ్‌కి కాస్త లేచే ఇది గోడ పట్టుకొని నడవగలిగే విధంగా అయ్యారా? అంతకుముందు ఎవరో ఒకరు సపోర్ట్ ఉండే లేదు అన్నారు. సార్, లేదు, లేదు. నేను నన్ను పట్టుకునే తీసుకెళ్ళాలి వీళ్ళు ఇప్పుడు కూడా. హ్మ్. ఓకే. సో, ఉమ్. మీ బాడీలో అయితే చేంజింగ్ అనేది వచ్చింది. ఆ, కొంచెం అది బాడీ గట్టి పడుతుంది. ఆ! సో అంటే పెయిన్స్, విపరీతమైన పెయిన్స్ అయి వచ్చాయి సార్. సో ఓకే. దానివల్ల నాకు ప్రసాద్ గారు, రామన్ గారు ఆ మంచి షైన్ మీరు కంటిన్యూ చేయండి అని చెప్పారు. వెరీ సో గుడ్. అదే విశ్వాసంతో కంటిన్యూ చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ప్రోడక్ట్ ఇచ్చిన రమణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ కామేశ్వరరావు గారు వచ్చి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ మాట్లాడినందుకు. యూ సార్. హ్మ్. రమణ సార్. రామేశ్వరరావు గారు నమస్తే అండి. సార్ సార్ మీకు సార్ వీడియోకి ఇబ్బంది కానీ వీలైతే ఒకసారి కెమెరా ఆన్ చేయండి, మీ ఫోటో అయినా కనీసం కనిపిస్తుంది. ఓకే సార్, అంటే నాకు నెట్ పైన ఉంటే ఓకే సార్, ఓకే సార్. ఒక్కసారి అసలు మీ పొజిషన్ ఏంటి అనేది కూడా మాకు తెలుస్తుంది, ఎందుకంటే నేను కూడా మిమ్మల్ని ఎప్పుడు కలవలేకపోయాను. సార్ సార్ ఓకే. ఇంకా కనపడ ఓకే. సార్ సార్ ఓకే. కనపడుతుందా సార్? ఎస్ సార్, ఎస్ సార్. కనబడుతున్నారండి. సార్ యాక్చువల్గా మీ కండిషన్ ఏంటంటే ఒకప్పుడు డిటరేట్ అవుతా ఉండేది, రాను రాను కూడా మీ సిచ్యువేషన్ అనేది క్షీణించిపోతా ఉండేవి కండరాలు. అవును ఎస్. సార్. అది అది మీరు ఎప్పుడైతే VR4 కన్జంప్షన్ మొదలు పెట్టారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జరిగే డిఫరెన్స్ ఏంటి అని అంటే ఆ డిటరేషన్ స్టేజ్ అనేది స్టాప్ అయిందండి. హ్మ్. సో అనే వన్స్ అనుకుంటున్నాను డిటరేషన్ సార్ నేను స్టార్ట్ కూడా. అయిన తరువాత మీకు మళ్ళీ అగైన్ అక్కడ నుంచి సెల్ రీజనరేట్ అవుతూ మళ్ళీ కండిషన్ ఇంప్రూవ్మెంట్ స్టేజ్ అనేది మొదలైంది సార్. సార్ సో ఖచ్చితంగా మీరు వాడండి. 100% మీ పనులు మీరు చేసుకోవడానికి మీరు నమ్మే ఆ దేవుడి సహకారంతో ఈ ప్రొడక్ట్ అద్భుతంగా పనిచేస్తుందని నేనైతే 100% విశ్వసిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి కామేశ్వర గారు, థ్యాంక్ యూ సార్. సో మీరు చూశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రపంచంలోనే సార్. మందులు లేని ఒక సమస్యకి ఈరోజు మనం బివి రమణ గారి ద్వారా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చేశాం. ఎంఎన్డి అనేది చాలా పెద్ద విషయం సార్. తెలిసిన వాళ్ళకే దాని గురించి అర్థమవుతుంది. మరి అటువంటి దానిలో కూడా ఒక మంచి ఫలితాలు రావడం అనేది గొప్ప విషయం. ఈ నల్ల అల్లానికి ఉన్నటువంటి గొప్పతనం అని భావిస్తా ఉన్నాం.